నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరునికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమాభిమానాలకు, మీ అందరి ఆప్యాయతలకు ముందుగా మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. కురుక్షేత్ర మహాసంగ్రామం మీ అందరితో కూడా ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే, అదే చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోమని చెప్పి, గుర్తు పెట్టుకోమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో అర్థం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. మంచి చేసిన మనందరి ప్రభుత్వం మరో వంక దేవుడు దయతో, మీ అందరి చల్లని దీవెనలతో గత చరిత్రను మారుస్తూ, గత చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మారుస్తూ మేనిఫెస్టోలోని 99% వాగ్దానాలను అమలు చేసింది. ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలో కలిగింది. ఎప్పుడు చేతికే వారికే పంపించడం జరిగింది. ఈ 59 నెలల కాలంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పిన ప్రతి అంశము కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరిగిన, ఈ 59 నెలల కాలంలోనే జరిగిన గొప్ప మార్పులు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులు ప్రోత్సహిస్తూ ఆ తల్లులకి ఇచ్చేవో అమ్మఒడి, పెద్ద చదువులకు అందగా ఏ తల్లి ఏ తండ్రి అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని పూర్తి ఫీజునిస్తూ ఆ తల్లులకే విద్యా దీవెన, ఓ వసతి దీవెన. మొట్టమొదటిసారిగా కరికులంలో మార్పులు, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ తో సర్టిఫైడ్ కోర్సులు, మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా, నేను చెప్పిన ఈ మార్పును గతంలో ఎప్పుడైనా కూడా చూసారా? బిడ్డ చూడలేదు. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా నా అక్క చెల్లెమ్మలను వారి కాళ్ళ మీదనే వాళ్ళు నిలబడేట్టుగా, నా అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా, నా అక్క చెల్లెమ్మలకు ఒక 0 వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకు ఏవో చేయూత, నా అక్క చెల్లెమ్మలకు ఏవో కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకు ఏవో ఈబీసీ నేస్తం,
నా అక్క చెల్లెమ్మల పేరిటే 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్. అందులో ఎప్పుడు జరగనట్టుగా 8 లక్షల ఇళ్ల నిర్మాణం. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా నా అక్క చెల్లెమ్మల కాళ్ళ మీద నిలబెట్టాలి అని చెప్పి ఆరాటపడిన పరిస్థితులు ఏమైనా జరిగాయా? అక్క జరిగాయా? రైతన్నకు పెట్టుబడికి సహాయంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడైన విధంగా రైతన్న పగటి పూటే 9 గంటల పాటు ఉచిత కరెంటు, నాణ్యమైన ఉచిత కరెంటు రైతన్నులకు గ్రామంలోనే రైతులను చేయబట్టుకుని నడిపిస్తూ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా రైతన్నను ప్రేమించిన ప్రభుత్వం రైతన్న కోసం ఇన్ని కొత్త పథకాలు గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా బిడ్డ. ఏమన్నా గతంలో ఉన్నాయా? ఏ తమ్ముడు గతంలో చూశారా? ఉపాధికి అండగా, స్వయం ఉపాధికి తోడుగా ఆటోలు టాక్సీలు నడుపుకుంటా ఉన్నా నా ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్ అన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడుతో చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఉన్నా, ఫుట్పాత్ల మీద ఉన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నా నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్మలకు, ఆ శ్రమజీవులకు ఓ జగనన్న తోడు, ఓ జగనన్న చేదోడు, లాయర్లకు కూడా ఓ నానేస్తం. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు నేను చెప్పిన ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ ఏమన్నా మీరు ఉన్నాయా? ఏ తమ్ముడు ఉన్నాయా? అక్క ఎప్పుడైనా ఉన్నా? పేదవాడు తన ఆరోగ్యం కోసం అప్పుడు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ. పేదవాడికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్ లో కూడా ఓ ఆరోగ్య ఆసరా. మొట్టమొదటిసారిగా పేదవాడికి అందుబాటులో గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ ఇంటికే ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, పేదవాడి ఆరోగ్యం కొరకు ఇంతగా పరితపించిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. బిడ్డ, వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా 600 రకాల సేవలు అందిస్తా ఉన్నాము. గ్రామ సచివాలయం 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు, తాతలకు ఇంటికే 3000 రూపాయలు వచ్చి 3000 రూపాయలు పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు. గ్రామంలోనే ఓ మహిళా పోలీసు అక్క చెల్లెమ్మలకు అండగా, ప్రతి అక్క చెల్లెమ్మ పేరుగా తనకు తోడుగా తన ఫోన్లోనే ఓ దిశ యాప్. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ, ఈ పథకాలన్నీ వివక్ష లేని పాలనను గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ, ఏమైనా చూశారా? ఎప్పుడైనా చూశారా? అట్లా ఎప్పుడైనా జరిగిందా? కేవలం 59 నెలల కాలంలో మీ బిడ్డ ఆ దేవుడి దయతో నీ చల్లని ఆశీస్సులతో మరో వంక 14 ఏళ్ళు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు, 3 సార్లు సీఎం అంటాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, మరి 14 ఏళ్ళు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు, 3 సార్లు సీఎం అంటాడు చంద్రబాబు. మరి ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేరుకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా ఏ పేరుకైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు. బిడ్డ, ఇలా
14 ఏళ్ళు సీఎం అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఈ పెద్ద మనిషి పేరు చెప్తే, ఈ చంద్రబాబు పేరు చెప్తే, ఏ పేరుకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 మీ బిడ్డ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వంగా కూడా ఏదైనా కూడా ఏం చెప్పింది, ఏం చేసింది అని అంటే కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా కుటుంబం పేదరికాన్ని మాత్రమే మీ బిడ్డ చూసేది. వారి బ్రతుకులను మార్చాలని ఈ 59 నెలల కాలంలో వారి బ్రతుకులు మార్చడం కోసమే మీ బిడ్డ అనేది